ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం. అందరు బాగున్నారా? డల్గా ఏంటి జీవితం, ఎలా నడుస్తుంది, నాకు ఎవరు రక్షిస్తారు, ఎవరు సాయం చేస్తారు, నాకు ఎవరు భోజనం పెడతారు, ఎవరు డబ్బులు ఇస్తారు, నా పక్షాలు ఎవరు లేరే, ఒంటరి దాన్ని, వెనక ముందు బ్యాలెన్స్ లేదు, బ్యాంక్ లేదు, డబ్బు లేదు. చాలామంది మాట్లాడతారండి. చాలా డిప్రెషన్లో ఉంటారు, చాలా కృంగుదల, సెటిల్మెంట్ లేదని. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని ప్రజల పక్షంగా దేవుడు కార్యం చేస్తే నీ పక్షంగా ఎందుకు చేయడు? నీకోసం ప్రాణం పెట్టినవాడు, రక్తం కార్చినవాడు, నేను విమోచించేవాడు. అందుకని బైబిల్ గ్రంథంలో చూడండి, సమూయేలు 1 గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం, ఈట చేత కత్తి చేత నేను రక్షించను. ఆయన రక్షించడట. ఆయన దేంతో? యుద్ధం యెహోవా, దేవుని యుద్ధం. దావీదంటాడు, దేవుడు యుద్ధం చేసేవాడు. నీ విషయంలో ఆయన యుద్ధం చేస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీ బిడ్డలను రక్షిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ మాట మీకోసం. తండ్రి ప్రతి బిడ్డ పక్షంగా యుద్ధం చేసి రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, అప్పులు, ఆర్థిక బంధకాలు, ఉద్యోగులు, గర్భఫలం లేదు, ఏ కట్లున్నా తెంచి చదువుకునే పిల్లలు, ఎగ్జామ్స్, స్టడీస్, ప్రతి వారికి విజయాన్ని ఇచ్చి మీ సన్నిధి అందరికీ తోడుగుంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.